అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో పలువురు నటులు బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా తాజాగా ఈ ఎపిసోడ్లో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాలకృష్ణపై చిరంజీవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్లో సమావేశమైన మెగా అభిమానులు బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి వారిని ఫిర్యాదు వద్దని వారించారు. అయితే మరోసారి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని మెగా అభిమానులు స్పష్టం చేశారు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్న అభిమానులు తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ స్పష్టం చేశారు. మరో 2 రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని చిరంజీవి ఫ్యాన్స్ వెల్లడించారు. రేపు ఆల్ 300 స్టేషన్స్లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్గా చిరంజీవి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ వాపస్ వచ్చాం. చిరంజీవి గారిని ఎవరన్నా దూషించినా, ఎవరన్నా అడ్చేసినా ఖబర్దార్, ఇక నుంచి మాట్లాడిన మంచికి మారుపేరు, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. మీరు ఇంకొకసారి చిరంజీవి గారి మీద పిచ్చి ప్రేరేపణలు పెరిగితే ఖబర్దార్, జాగ్రత్త. ఈరోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య. దయచేసి చెప్తున్నాం, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి. మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవ. ఇటీవల ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన కామెంట్స్తో మొదలైన కాక ఇప్పుడు ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య వివాదం ముదిరేదాకా వచ్చింది. అయితే కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ చాలా సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశం జాబితాలో కనీస గౌరవం ఇవ్వలేదని మంత్రి కందుల దుర్గేష్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించి ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. మెగా అభిమానులు ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చిరంజీవి భావిస్తున్నా అభిమానులు ఆగేలా లేరని స్పష్టమవుతోంది.